జీహెచ్ఎంసీలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ విలీనం చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ కారాణలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. నామినేటెడ్ సభ్యుల పదవీ కాలం పొడిగించడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం కూని చేస్తుందని ఆరోపించారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని గణేష్ హెచ్చరించారు. కంటోన్మెంట్ ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా విలీన ప్రక్రియను ప్రారంభించాలని డిమాండ్ చేశారు. వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత శ్రీ గణేష్ తీసుకుంటున్నాడు. అదే మాదిరిగా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక పక్క నేను డిఫెన్స్ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేపిస్తా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి ఈటల రాజేందర్ గారిది కూడా సమానం కూడా బాధ్యతనే కాబట్టి వారు కూడా ఏవియేషన్ ల్యాండ్ ని ఫ్రీ హోల్డ్ చేయాలి. ఈ అన్నానగర్ నుంచి రసూల్పుర ఇవన్నీ ఉన్న ఏరియాలంతా శ్రీలంక బస్తీ కావచ్చు, ఈ ఏరియాలన్నీ ఏవియేషన్ ల్యాండ్స్ కాబట్టి వారు కూడా చేయాలి. ఇవన్నీ చేస్తే ఈ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. మనకు 3.5% ట్యాక్సులు మిగులుతాయి, నిధులు వస్తాయి, డెవలప్మెంట్ అవుతుంది, కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తుంది. మంచిగా పనిచేస్తే మళ్ళీ ఓట్లు వేస్తారని లీడర్లు కూడా మా అమ్మ మా అక్కలకి మా చెల్లెలకి అన్నా తమ్ములకి ఏదైతే సమస్యలు ఉన్నాయో ఫోన్ చేసాగానే పలకరిస్తారు, ఫోన్ చేసాగానే పనిచేస్తారు. ఇప్పుడు ఎలక్షన్ లేదని ఇప్పుడు మా వేదిక మీద ఉన్నా కూడా కొంతమంది నిరాశకు గురై ఎలక్షన్ కూడా ఏం పని చేయాలి 8 సంవత్సరాలు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఇవి ఎలక్షన్ వ్యవస్థ రావాలంటే మాకు బోర్డు ఎలక్షన్ కాదు, కార్పొరేషన్ ఎలక్షన్ కావాలి. కార్పొరేషన్ ఎలక్షన్ రావాలంటే విలీనం కావాలి. ముఖ్యంగా ఈ యొక్క డిమాండ్ ఇంత మేము ఫాస్టెస్ట్ గా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు 3-4 నెలల్లో కార్పొరేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి గ్రేటర్ హైదరాబాద్ లో. అదే మాదిరిగా మన ఎలక్షన్లు కూడా దాంతో పాటు కావాలనేది ఈ యొక్క దీక్షకు ముఖ్య కారణం. నేను ఈ యొక్క వేదిక ద్వారా ప్రమాణం చేస్తున్న డిఫెన్స్ ల్యాండ్స్ ఎక్స్చేంజ్ చేసే బాధ్యత